ప్రముఖ నటి సమంత మరియు డైరెక్టర్ రాజ్ నిడుమూరు మధ్య పెళ్లి సంబంధిత వార్తలపై సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సమంత మరియు రాజ్ నిడుమూరు కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్లో లింగభైరవ టెంపుల్లో ఒక పరిమిత సంఖ్య 30 మంది అతిథుల సమక్షంలో వివాహం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ పెళ్లి సంబంధం అధికారిక ప్రకటన ఇంకా విడుదల కాలేదు. కానీ ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పూర్వం నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సమంత ఒక ఎమోషనల్ జర్నీ అనుభవించింది. ఈషా ఫౌండేషన్లోని లింగభైరవి టెంపుల్లో ధ్యానం చేస్తూ హీలింగ్ పొందినట్లు కూడా వివరించారు. సమంత రాజ్ నిడుమూరు పెళ్లి చేసుకున్నారు. కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్లోని లింగభైరవ టెంపుల్లో 30 మంది అతిథుల సమక్షంలో వీళ్ల పెళ్లి జరిగింది. కానీ సమంత ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. రాజ్ నిడుమూరు మాజీ భార్య షామిలి సోషల్ మీడియాలో ఒక వార్త పెట్టింది. అది ఈ పెళ్లికి మరింత బలాన్ని చేకూర్చింది. అయితే రాజు భార్య షామిలి ఏమని పెట్టిందంటే, డెస్పరేట్ పీపుల్ డూ డెస్పరేట్ థింగ్స్ అని పెట్టింది. ఇది ఈ వివాదానికి దారితీసింది. సమంత ఎమోషనల్ హీలింగ్ మొత్తం ఈషా ఫౌండేషన్లో జరిగింది. తనకు ఇది అత్యంత ప్రియమైన స్థలం. అక్కడ ఆమె ధ్యానం చేస్తూ కోలుకుంటున్నట్లు కూడా వివరించారు. సమంత మరియు రాజ్ నిడుమూరు మధ్య బంధం కొన్నేళ్లుగా ఉందని, ఫ్యామిలీ మ్యాన్ మరియు సిటాడెల్, హనీ బనీ వంటి ప్రాజెక్టుల సమయంలో ఇరు మధ్య అనుబంధం ఏర్పడినట్లు సమాచారం. సమంత మరియు రాజ్ కలిసి మా ఇంటి బంగారం అనే సినిమా ప్రాజెక్టులో కూడా పనిచేస్తున్నారు. సమంత సోషల్ మీడియా ద్వారా తన అభిమానులను స్పష్టంగా తెలియజేస్తూ నెగిటివ్ కామెంట్లకు తగిన సమాధానాలు ఇచ్చేది. వివాహం తేదీ డిసెంబర్ 1, 2025. అంటే నిన్ననే వాళ్ళ మ్యారేజ్ అయినట్టు అధికారికంగా తెలుస్తుంది. అయితే ఈ విషయం గురించి సమంత సాయంత్రం లోపు ఈ సమాచారాన్ని బయటపెట్టే అవకాశం ఎంతో ఉంది. సమంత నాగచైతన్యతో విడిపోయిన తర్వాత ఒక ఎమోషనల్ దిశలో ఉండగా ఇషా ఫౌండేషన్లోని లింగభైరవి టెంపుల్లో ధ్యానం చేసి హీలింగ్ పొందింది. రాజ్ నిడుమూరు మరియు సమంత మధ్య సంబంధాలు కొన్నాళ్లుగా ఉన్నట్టుగా పేర్కొన్నారు. ఫ్యామిలీ మ్యాన్ షూటింగ్ సమయంలో ఈ ఇద్దరి మధ్య సంబంధం ఏర్పడింది. సిటాడెల్ హనీ బనీ వెబ్ సిరీస్లో రాజు కారణంగానే ఈ పాత్రకు సమంత ఎన్నికైందనని ప్రచారం. రాజు ఇప్పటికీ తన భార్య షామిలితో విడాకులు తీసుకోలేదని, షామిలి కూడా ఈ విషయంపై ఎప్పుడూ స్పందించలేదని పేర్కొన్నారు. అయితే ఇన్నాళ్లుగా నాగచైతన్యతో విడిపోయినా కానీ ఫ్యాన్స్ చాలా సపోర్ట్ చేసిన సమంతను ఇప్పటికీ కూడా ఈ పెళ్లితో సపోర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా నాగచైతన్యతో విడిపోయిన తర్వాత ఆమె అభిమానుల నుంచి మంచి స్పందన లభించింది. షామిలి యొక్క పోస్ట్ ప్రస్తుతం ఈ వివాహ వార్తలకు మరింత బలాన్ని ఇస్తుంది. సమంత మరియు రాజ్ పెళ్లి వార్తలపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతుంది. పెళ్లి జరిగిందని చాలా రూమర్స్ వస్తున్నా అధికారికంగా ఇప్పటి వరకు ఏ స్టేట్మెంట్ ఇవ్వలేదు. సాయంత్రం లోపు ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు విడుదల చేస్తారని సమాచారం. సెన్సిటివ్ విషయమైన ఈ ప్రకటనకు క్రమపద్ధతిలో చేయాలని ఇరుపక్షాలు భావిస్తున్నట్లు తెలుస్తుంది. రాజు షామిలి మధ్య విడాకులపైన స్పష్టత లేదు. ఇది కూడా వివాహ వార్తలను సంబంధించిన అనుమానాలకు కారణమవుతుంది. మా ఇంటి బంగారం సినిమాను కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నారు. సమంత ఈ సినిమాలో లీడ్ పాత్ర పోషించింది. ఈ ప్రాజెక్టులో కలిసి పనిచేస్తున్న వారి వ్యక్తిగత సంబంధాలను అధికారికంగా ప్రకటించలేదు. గత కొన్ని నెలలుగా వీరు కలిసి పలు ప్రదేశాల్లో కనిపిస్తుండటం, హ్యాపీగా ఉండటం వీడియోలు, ఫోటోల ద్వారా స్పష్టమైంది. సమంత తన హ్యాపీనెస్ కోసం కొత్త జీవితం ప్రారంభిస్తున్నట్లుగా భావిస్తున్నారు. అయితే తన వివాహానికి హాజరైన అతిథుల పూర్తి వివరాలు ఇంకా బయటికి రాలేదు. మరియు రాజు షామిలి విడాకులు విషయం ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. నాగచైతన్య, శోభిత వీళ్ళిద్దరి పెళ్లి గురించి ఇన్ని రోజులు నెగిటివ్ కామెంట్స్ వస్తానే ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళ సంబంధాన్ని ఏమంటారో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. దీనిపై నాగచైతన్య స్పందిస్తూ తన జీవితం తనది, నా జీవితం నాది, తను హ్యాపీగా ఉంటే సరిపోతుంది అని చెప్పి స్పందించారు. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.